హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ బ్లాగ్స్ ఫ్రమ్ ఆఫ్రికా. ఈరోజు వీడియో వచ్చేసి నేను శ్రీకాళహస్తికి వచ్చానండి. శ్రీకాళహస్తిలో ఫేమస్ ఏంటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. శివాలయం చాలా ఫేమస్ కదా. అండ్ దట్టు ఇది కార్తీక మాసం అండ్ మండే కార్తీక సోమవారం ఇక్కడ దీపం పెడదామని చెప్పి నేనైతే వచ్చాను. ఇక్కడికి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్, కానీ ఇది మా అత్తగారు ఊరండి. అందుకని నేను ఇక్కడికి వచ్చి దీపం పెడదాము కార్తీక మాసంలో మంచిది అని చెప్పి నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను. ఇదే కాకుండా ఎవరైనా శ్రీకాళహస్తిని విజిట్ చేయాలి అని అంటే ఇప్పుడు రూల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఏమైనా టెంపుల్ మూసేసారా, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు కదా, అందుకని. మీరు ఇక్కడ వాటర్ చూస్తున్నారా, ఇది వచ్చేసి స్వర్ణముఖి నది అండి. ఈ స్వర్ణముఖి నది ఒడ్డున మీకు శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్ ఏంటంటే రైట్ నౌ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, కానీ మీకు ఈ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి బ్రిడ్జెస్ మీదకి వచ్చేసి లేదంటే అలాంటి డిస్టర్బెన్సెస్ అయితే లేవు. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి కనెక్టింగ్ అండి, ఖచ్చితంగా బ్రిడ్జ్ దాటే వెళ్ళాలి. ఇలాంటి ఒక 2-3 బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ టైము మీరు చూస్తున్నారు, అసలు ఎంత బాగుందో సన్సెట్ అయితే. నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను మార్నింగ్ నుంచి. దీపం పెట్టడానికైతే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు మీకు ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ రెయిన్ అయితే అస్సలు ప్రిడిక్ట్ చేయలేకుండా ఉన్నామండి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది వర్షము. ఈవినింగ్ చూసారు కదా, చాలా కామ్గా ఉంది. అండ్ అక్కడ బ్రిడ్జెస్ చూస్తున్నారు, అక్కడ 2 బ్రిడ్జెస్ ఉన్నాయండి మీకు కనిపించేది. అది కనెక్టింగ్ అనమాట, యువతల టౌన్ నుంచి యువతల ఇటు సైడ్కి కనెక్టింగ్ ఉంటుంది. 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. అండ్ అది చూస్తున్నారా, గ్రీన్ కలర్లో కొండలాగా ఉంది కదా, అది దుర్గమ్మ కొండ అంటారు. అండ్ అది గాలి గోపురం అండి, పాతది పడిపోయిన తర్వాత కొత్తది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు చూస్తున్న ఇంకొక కొండ కనిపిస్తుంది చూసారా ఎదురుగా, ఇది కన్నప్ప తిప్ప అంటారు. ఆ తిప్ప కింద మీకు కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అండి, మెయిన్ టెంపుల్. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. అండ్ దాని పక్కనే మీరు గమనిస్తే ఆ MGM అని చెప్పి చాలా ఉన్నాయండి. అక్కడ రిసార్ట్స్, లాడ్జెస్, హోటల్స్ అన్నీ చాలా ఉంటాయి. మీకు ఆ టెంపుల్ లైన్ మొత్తం మీకు షాప్స్ అండ్ స్టేయింగ్ పర్పసే ఉంటాయన్నమాట ఎక్కువ. ఈ రివర్ ఒడ్డునే మీకు రివర్ వ్యూ రిసార్ట్ అని అయితే ఉంది. సో అదైతే నాకు చూడడానికి చాలా బాగా అనిపించిందండి. అంటే మేబీ రీసెంట్ టైమ్స్లో వచ్చినట్టుంది, ఇది ఇంతకుముందు అయితే లేదు. నాకైతే చూడ్డానికి బాగా అనిపించింది. కానీ వాటర్ అయితే ఎప్పుడు అలానే ఉంటే కొంచెం బాగుంటుంది, కానీ ఆ రివర్ అనేది ఎప్పుడు అంత వాటర్ అయితే ఫుల్లీ ఉండవు అనమాట. ఓన్లీ రైనీ సీజన్ ఉంటుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ మీకు ఒక రౌండ్ లాగా, ఇది బ్యాక్ సైడ్ అండి. సో మనం ఫ్రంట్ సైడ్ వెళ్ళాలంటే మనం ఆ టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి అలా ముందుకు వెళ్ళాలి. సో అది వెళ్ళేదైతే నేను చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మీకు అసలు చెప్పాలంటే నాకు కాళహస్తి గురించి పెద్దగా తెలియదండి. అంటే ఎస్పెషల్లీ కాళహస్తి టౌన్ చిన్నదే, కానీ నాకు ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేది నాకు ఇప్పటికీ కన్ఫ్యూజనే. అంటే ఆ టెంపుల్కి ఎన్ని దారులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి అనేది ఇప్పటికీ తెలియదు. లైక్ ఈసారి అయితే మాత్రం కొంచెం బాగానే తెలుసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక 2 టైమ్స్ విజిట్ చేశానండి. ఇండియాకి వచ్చినప్పటి నుంచి నేను 2 టైమ్స్ అయితే ఆ టెంపుల్కి వెళ్ళాను. కొంచెం డే టైంలో వెళ్ళి బాగా గుర్తుపెట్టుకున్నాను అనమాట. అంటే ఓకే, టెంపుల్ ఇలా ఉంటుంది, ఇలా దారి ఉంటుంది అనేది. అక్కడ మీకు చూస్తున్న గాలిగోపురం చూసారా, ఇది ఒకప్పుడు పడిపోయిందండి. పాతది పడిపోతే ఇప్పుడు రీసెంట్గా కట్టారనమాట. అది కొన్ని ఇయర్స్ అయింది, చాలా కొత్తగా ఉంది. నేరుగా కనిపించే గోపురం వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. నాకైతే వెళ్ళి కూర్చోవాలనిపించింది, కానీ అప్పుడు ఈవినింగ్ అయిపోయింది, ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అని వెళ్ళిపోయాను. సో దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. షాప్లో ప్రతి దగ్గర మీకు ఓం నమ శివాయ వినిపిస్తూనే ఉంటుంది. ఇది టెంపుల్కి ఎదురుగా ఒక షాప్ అండి. సో మీకు ఏదైనా పూజకి రిలేటెడ్వి ఏం కావాలన్నా అక్కడే తీసేసుకోవచ్చు మనం. నేనైతే దీపాలు, ఆ ఒత్తులు, ఆయిల్ అవి ఉంటాయి కదా, అవి తీసుకున్నా. ఎక్కడ చూసినా ఆ ఓం నమ శివాయ వినిపిస్తూ ఉంటుందండి. చాలా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ లోపల వైపు కూడా షాప్స్ ఉన్నాయి. ఇలా కార్తీక మాసంలో దీపాలు పెట్టడానికి ఒకప్పుడు టెంపుల్ లోపల అలో చేసేవాళ్ళండి, చాలా ఇయర్స్ క్రితం. బట్ రైట్ నౌ అయితే టెంపుల్ లోపలికైతే పంపించట్లేదు. ఇక్కడ చూసారా, శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అని చెప్పి ఇక్కడ ఒక చిన్న గుడి ఉందన్నమాట ఎంట్రన్స్లోనే. ఆ గుడిలో రావి చెట్టు ఉందండి. ఆ రావి చెట్టు కింద అందరూ దీపాలు అయితే పెడుతూ ఉన్నారు. అండ్ ఎంట్రన్స్లో కొంచెం గుడి లోపలికి రాగానే ఒక వినాయక స్వామి ఉంది. అండ్ మీకు అందరికీ ఎంతమందికి పాత కట్టడాలు, లైక్ ఇప్పుడు చూసారా రాతి కట్టడాలు, అంటే ఇక్కడ పెయింట్లు కానీ రంగులు కానీ ఇట్లాంటి గుళ్ళు ఉండవు. సో నాకు ఈ కలర్స్ లేని టెంపుల్స్ ఉంటాయి చూసారా, రాతితో చేసిన గుళ్ళు. సో ఇలాంటివంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆ ఆర్కిటెక్చర్ అన్న
ఆ చూడ్డానికి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఈ టెంపుల్స్ అన్నీ ఈ గుడిలో లోపల మొత్తం ఇలానే ఉంటాయండి, అంటే ఇలాంటి రాతి కట్టడాలే ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పాత టెంపుల్స్ అన్నమాట ఇవి. ఇక్కడ చూసారా రావి చెట్టు అండి. ఈ రావి చెట్టు కింద అంతా ఇలా పెట్టడానికి అస్సలు కుదరలేదు మాకు, ఎందుకంటే ఫుల్ వర్షం పడి కింద అంతా బుడద బుడదగా ఉందన్నమాట. సో మేము అలా వంకోనే మేము ముగ్గులు వేసేసి అలా దీపాలు అయితే పెట్టాము. మీరు ఇక్కడ గమనిస్తే కలర్స్ చూసారా, పసుపు కుంకుమ, ఆ లైటింగ్ అంటే దీపం కాంతి కానీ ఆ పచ్చగా, సో వాట్ ఎవర్ అండి, నాకు ఆ కలర్స్ చూసారా, నాకు ఆ దీపాలు పెట్టేటప్పుడు ఎస్పెషల్లీ కార్తీక మాసంలో దీపాలు పెట్టేటప్పుడు ఒక లుక్ ఉంటుంది చూసారా, ఓవరాల్గా నాకు అదంటే చాలా ఇష్టం అనమాట. ఆ కలర్స్ చూడడం సంథింగ్ ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి నాకు అవి చూసినప్పుడు. సో వాట్ ఎవర్ ఇయర్ అయితే నేను మిస్ అవ్వకుండా చూడగలిగాను, ప్రతిసారి పెట్టగలిగాను ఒక 2-3 వీక్స్. నేనైతే మా కజిన్స్తో వెళ్ళానండి, మా పిన్ని వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు అందరితో, చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరితో కలిసి వెళ్ళాను అనమాట. సో ఫుల్లీ ఎంటర్టైనింగ్గా ఉన్నింది ఈసారి. ఇక్కడ టెంపుల్స్కి నార్మల్గా టూరిస్టులు ఎక్కువ వస్తారు కదా, వాళ్ళే కాకుండా ఇక్కడ లోకల్ పీపుల్ ఉంటారు చూసారా, చుట్టుపక్కల విలేజెస్ కానీ ఆ టౌన్లో వాళ్ళు కానీ, వాళ్ళు చాలా రెగ్యులర్గా విజిట్ చేస్తారండి ఈ టెంపుల్ని. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లోకల్ వాళ్ళే అనమాట. ఈసారి నేను గమనించింది గుళ్ళో ఎక్కువ టూరిస్టులు అయితే లేరండి, ఫుల్ హడావిడి అయితే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది లోకల్ వాళ్ళే ఎక్కువ మంది నేను చూశాను. ఈసారి దీపాలు పెట్టడం మాత్రం నిలబడుకొనే పెట్టాల్సి వచ్చేసింది. సో మా పూజ అయితే అయిపోయిందండి, ఇంకా లోపలికి మేము దర్శనానికి వెళ్తున్నాం. సో ఆ టెంపుల్ లోపల ఎలా ఉంది, ఐ మీన్ రైట్ నౌ పొజిషన్ ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ వెయిట్ ఫర్ రియల్ సౌండ్స్ ఆఫ్ టెంపుల్. మెయిన్ గుడిలో దేవుడిని నేను చూపించలేను కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి అని చెప్పి చిన్న గుడి ఉంది కదా, అందులో దేవుడిని అయితే మీకు చూపిస్తాను. సో అందరూ చూడండి. చాలామంది గోపూజకి బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం అండి అది. ఇక్కడ ఎక్కడ చూసినా దీపాలే కనిపిస్తున్నాయి, ఎందుకంటే కార్తీక మాసం కదా, ఫుల్లీ దీపాలు మొత్తం ఇట్లా నైట్ కాబట్టి. ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. మీరు గమనిస్తున్నారా, అసలు టెంపుల్ ఆ క్యూ లైన్స్ ఉన్నాయి చూసారా సైడ్లో, అవంతా చాలా ఎంటీగా ఉన్నాయి, అంటే జనాలు ఎవరు పెద్దగా లేరు. అండ్ దట్టు లోపల మాత్రమే, గుడిలో లోపల మాత్రమే ఉన్నారండి జనాలు, అంటే బయట వైపు క్యూల్లో నిలబడే అంత జనాలు లేరు. డైరెక్ట్గా మనం టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు దర్శనానికి. సో అలా ఉంది. నార్మల్గా అయితే మీరు దర్శనానికి వచ్చినప్పుడు ఇలా క్యూ లైన్లో వస్తారు కదా, మాకైతే ఆ అవసరం ఉండదండి మోస్ట్లీ, ఎందుకంటే మేము లోకల్స్ కింద కన్సిడర్ అవుతాం అండ్ మాకు తెలిసిన వాళ్ళు ఫుల్గా ఉంటారు ఆ టెంపుల్స్లో. సో మేము డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడు కాళహస్తికి వస్తే డైరెక్ట్ దర్శనం ఉంటుంది. పాతాళ గణపతి ఆలయం లోపలికి వెళ్ళాలా. రావుకేతు పూజలు చేయించుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా శ్రీకాళహస్తికి. సో ఇక్కడ ఆ హాల్ కూడా ఎంటీగా ఉందన్నమాట, అంటే పెద్దగా జనాలు రావట్లేదండి. మేబీ అది కరోనా రీజనా లేదంటే రెయిన్స్ ఎక్కువ పడుతున్నాయి కదా దానివల్ల తెలియట్లేదు. మండే అయితే ఫుల్గా ఉంటుంది. నో ఎంట్రీ కానీ మాకు ఎంట్రీయా? మోక్ష రా తొందరగా. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, అది అమ్మవారి గుడి అనమాట. లోపలైతే నేను వీడియోస్ తీయలేదు, ఇది నైవేద్యం పెట్టే టైం అండ్ అభిషేకం టైం అండి, ఈవినింగ్ కాబట్టి ఫుల్గా ఆ సౌండ్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు వినండి, చాలా బాగా అనిపిస్తుంది.
విన్నారు కదా సౌండ్స్ అవన్నీ. ఏంటంటే నార్మల్గా అయితే అలా ఉండదండి. ఇప్పుడు ఈవినింగ్ అభిషేకం అండ్ నైవేద్యం పెట్టే టైం కదా, సో అందుకని అలా ఉన్నాయన్నమాట. అదర్వైజ్ ఓం నమ శివాయ అనే సౌండ్ ఉంటుంది. ప్రతిరోజు ఈవినింగ్ 6-6:30 టైంలో ఇలా ఉంటుందండి. దర్శనానికి కూడా మొత్తం ఆపేస్తారు, ఎవరిని రానియరు లోపలికి. సో అప్పుడు ఇవి ప్రసాదాలు పెట్టడం ఇవన్నీ చేస్తారనమాట. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది ఉంటుందండి, నేను లాస్ట్లో చూపిస్తున్నా మీకు. లోపల గుడిలో అయితే అమ్మవారికి గోల్డ్ పట్టు చీర, వజ్రాలతో ఉన్న చీర ఉంటుంది చూసారా, గోల్డ్ చీర. సో అది కట్టున్నారనమాట. చాలా చాలా మెస్మరైజింగ్గా ఉండింది, కానీ నేను అదైతే తీయలేదు. ఇది బయట దక్షిణామూర్తి టెంపుల్ అనమాట. సో అది కూడా గోల్డ్ కోటెడ్ ఉంది, చాలా బాగుంది. అండ్ మా దర్శనం అయితే అయిపోయిందండి, మేము వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడికి నైవేద్యం పెట్టారు కదా, సో అదే మాకు ప్రసాదంగా తీసుకొచ్చి ఇచ్చాడనమాట మా తమ్ముడు. అండ్ చాలా బాగా అనిపించింది. టెంపుల్లోంచి బయట రాగానే మీకు షాపింగ్ ఉంటుందండి, ఫుల్గా బొమ్మలు ఉంటాయి మెయిన్. దాని తర్వాత ఈ గుడికి టెంపుల్కి రిలేటెడ్, శివకి రిలేటెడ్వి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అండ్ పూజా సామాన్లు ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ మనకి మామూలు షాప్స్లో దొరకవు కదా, ఇక్కడ అలాంటివి బాగుంటాయి అనమాట. లైక్ దీపాలు, అంటే పూజకి యూస్ చేస్తాం కదా మనం. మీరు తప్పకుండా ఐటమ్స్ అయితే చూడండి అండ్ బార్గెయిన్ కూడా చేయాలి. ఈ టెంపుల్లో ఇంకొక పని మీరు ఏం చేయాలంటే, మీరు టెంపుల్కి వచ్చిన ప్రసాదం తీసుకుంటారు కదా, అందులో పులిహోర మస్ట్గా తీసుకోండి. పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి శ్రీకాళహస్తిలో. సో పులిహోర అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక స్పిరిచువల్ ప్లేస్తో మీ ముందుంటాను.